చూసి నేను ఈ బిజినెస్ ని సీరియస్ గా తీసుకున్నాను యాజ్ ఎ పార్ట్ టైం. కాలేజ్ అయినాక 2 hours 3 hours మా ఫ్రెండ్స్ కి చెప్పాను, మా రిలేటివ్స్ కి చెప్పాను. ఎవరికి చెప్తే కూడా ఎవరు వినలేదు. రైట్? చాలా మంది చెప్పారు, మామ నీకోసం ప్రాణం ఇస్తాం రా అని. కొడుకుల ఆధార్ కార్డు ఇవ్వలేదు ఎవరు కూడా. అర్థమైందా? వీరందరినీ వదిలేశాను. బయట పోయి స్ట్రేంజర్స్ కి వెస్టీజ్ గురించి చెప్పాను. చాలా మంది రాలేదు, కొంతమంది వచ్చారు. ఆ కొంతమంది చాలా మంది అయిపోయినారు. అర్థమైందా? మీకు కూడా చాలా మంది రారు, కొంతమంది వస్తారు. ఆ కొంతమంది ఆఫ్టర్ 2, 3, 4, 5 years చాలా మంది అయిపోతారు. సో ఇలాగే నేను ఒక 2, 3, 4, 6 మెంబర్స్ కి చెప్పాను. ఇప్పుడు ఆ 2, 3, 4, 6 మెంబర్స్ 6,24,000 మెంబర్స్ అయినారు. డియర్ ఫ్రెండ్స్, యాజ్ ఏ పార్ట్ టైం గా తీసుకున్నాను. ఒక 5,000, 10,000 వస్తే చాలు, నా పాకెట్ మనీకి వస్తే చాలు అనే బిజినెస్ ని స్టార్ట్ చేశాను. 400 rupees ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చింది 8% అయినాక. సో ఈ రోజు హైయెస్ట్ చెక్ నేను వెస్టీజ్ నుంచి తీసుకుంది 14,18,608 rupees సింగిల్ మంత్ చెక్. సో జస్ట్ టైం పాస్ చేసేకి వచ్చాను వెస్టీజ్ లో. ఈ రోజు వరకు వెస్టీజ్ నుంచి నేను అర్న్ చేసింది 6,57 lakh rupees. డియర్ ఫ్రెండ్స్, అట్ ది ఏజ్ ఆఫ్ 30. ఏ ఏజ్ లో చాలా మంది జాబ్ కోసం కంపెనీ గేట్ల దగ్గర పోయి నిలబడతారో రెజ్యూమ్ పెట్టుకొని, ఆ ఏజ్ లో వెస్టీజ్ నుంచి నేను 6.5 crores అర్న్ చేసుకున్నాను. నేను 5 cars తీసుకున్నాను, మీరు వీడియోలో చూశారు. పోతా ఒకటే మాట చెప్పిపోతాను వినండి. ఈ బిజినెస్ చాలా ఈజీ, ఈ బిజినెస్ చాలా ఈజీ అని అనుకుంటుంటే మీరు రాంగ్. ఈ బిజినెస్ చాలా ఈజీ కాదు, ఈ బిజినెస్ చాలా సింపుల్. అర్థమైతే ఉందా? ఈ బిజినెస్ ఈజీ కాదు, డిఫికల్ట్ కాదు, అర్థం చేసుకుంటే చాలా సింపుల్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎండ్ చేస్తాను. ఇది సింపుల్. ఐశ్వర్య రాయ్ తెలుసా? ఎస్ అంటే ఓకే, ఐశ్వర్య రాయ్ వద్దు, ఇది తెలంగాణ కదా. సమంత తెలుసా? అందరికి తెలుసా? ఎగ్జాంపుల్, సమంత ఒక సోప్ యాడ్ చూపించకి వస్తుంది, కరెక్టా? టీవీలో, కరెక్టా? ఆ సోప్ పేరు వద్దు. సమంత ఈజ్ ఏ బ్రాండ్, సోప్ బ్రాండ్ కాదు. అది లోకల్ సోప్, అన్ని షాప్ లో దొరుకుతుంది. ఎసలు ఒక బ్రాండ్ అయ్యి సమంత ఒక లోకల్ సోప్ ని అమ్మి కరోడ్పతి అవ్వచ్చు అంటే, ఒక బ్రాండ్ ని అమ్మి ఒక లోకల్ పర్సన్ ఎందుకు కరోడ్పతి